చెప్పినట్టు ఇంతవరకు లేదు. కొత్త పింఛన్ ఇస్తున్నా అని చెప్తున్నా అస్సలే ఇచ్చుడే లేదు. మున్సిపాలిటీ కూడా చూసుకున్నాడు వచ్చుడు. వాళ్ళు ఏమంటారు పైనుంచి వత్తలేవమ్మా అని వాళ్ళు అంటారు. మరి ఎట్లా ఉందమ్మా నమ్మి వేసిరుగా ఓటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? మళ్ళీ ఎత్తామా? ఇంకా బుద్ధి లేదని మళ్ళీ ఎత్తామా మేము? మార్పు ఏం మార్పు చేయలే. ఏ మార్పు చేసి ఇంకా మా ఏం కొన్ని గురుస్తాడు. లేని అన్ని పెడతాడు. నీకు అన్నిటికీ రేట్లు ఎక్కువనే పెంచుతాడు. ఎందుకమ్మా మంచిగా ఫ్రీ బస్ ఉండదు, ఇంద్రమ్మ సీరిస్తుండు. ఇక్కడ ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వలేక రాలే, అస్సలే రాలే. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందమ్మా? ఇప్పటనే ఏమున్నది? ఏం చేసిండని ఉన్నది? ఏం చేయకనే పాయ. మొన్న అసెంబ్లీ సాక్షి అంటున్నా ఇంత వేల బడ్జెట్ పెడుతుందమ్మా, కేటాయించండి, మంచి నష్టపోయిళ్ళు మా వాళ్ళు ఇచ్చేసిన పైసలు. లేదు రానేలే. ఈమెది పురుడు ఉన్నదని బొచ్చడు సామాన్ తెచ్చి పెట్టుకున్నా, మొత్తం ఇల్లే మునిగింది నాది. మాకైతే 5 పైసలు రాలే. నీళ్లు రాని వాళ్ళకి వచ్చినాయి, అక్కడ నీళ్ళు వచ్చిన వాళ్ళకు రాలే. అందరు అనుకున్నారు మాకే ఫస్ట్ వస్తే అని అనుకున్నారు, రానేలే మాకు. వ్యక్తి మంచోడనా? వ్యక్తి ఏమున్నది? ఏమున్నదండి మనిషి చెడ్డాని ఏమున్నది చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేసిండ మంచి? వినయ్ భాస్కర్ చేసిండమ్మా? వినయ్ భాస్కర్ తెలియదు ఎక్కువ. నేను వీటికి ఏం పోను. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉండే, మంచిగానే ఉండే. ఇప్పుడు కేసీఆర్ రాకముందు ఈ వరంగల్ పరిస్థితి ఎట్లా ఉండమ్మా? కేసీఆర్ కట్టిన మోరే, కేసీఆర్ చేసిన రోడే అన్ని చేసినాయి. ఇంకోసారి నాకు ఓటేయండి అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. వేస్తారా? బుద్ధి లేక ఎత్తాం. ఇంకా ఎవరో ఓట్లేసుడే లేదు ఎవరకు. మాకు పట్టాలు ఇస్తే ఓట్లు ఎత్తాం. పట్టాలు ఇచ్చిన తర్వాతనే మనే బతికిస్తాను. వాళ్ళు బతికి మమ్మల్ని బతికిస్తలేరు కానీ వాళ్ళని మేము బతికిస్తారు. మళ్ళీ కేసీఆర్ రావాలని ఉందా అమ్మా? కేసీఆర్ వస్తే బాగానే ఉంటది. కొంచెంలో కొంచెం మార్పు ఉంటది మాకు. ప్రభుత్వంలో మార్పు ఏం లేదు? ఏం లేదు, ఇంతవరకు ఏం మార్పు లేదు. ఎందుకమ్మా? రైతు బంధు 2 సార్లు వేస్తా, 3 సార్లు వేస్తా, 2000 4000 చేస్తా, ఏది లేదు. ఇంద్రమ్మ చీరలు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ పథకాలు ఏమేమి ఉన్నాయి చెప్పమ్మా? కేసీఆర్ పథకాలు నాకు నేను చదువుకోలే, నాకు తెలియదు ఇవన్నీ. అంటే కళ్యాణ్ లక్ష్మి గానీ 2000 ఇచ్చాడు గానీ, కేసీఆర్ ఉన్నప్పుడు 2000 తులం బంగారం ఇస్తున్నాడు. ఇస్తున్నామా? ఎవడిచ్చిండు? ఎవడిచ్చిండు మాకు? ఎవడియ్యాలి. మంచిగా మహిళలకు 2500 ఇస్తా అంటాడు నెలకు. ఒక్క రూపాయి కూడా తెలియదు. అనుడు మట్టే గానీ ఒక్క రూపాయి కూడా తెలియదు. మళ్ళీ వేస్తారమ్మా? మరి ఇంకా బుద్ధి లేక ఎత్తాము. ఏమమ్మా ఒకసారి? ఆయన విజయ్ భాస్కర్ అండి. మంచి పనులు చేసిండా? మాకు నల్లాలు ఇచ్చిండు, మాకు అన్ని సౌకర్యం చేసిండు. కానీ అందరు కళ్ళు మూసుకొని రేవంత్ రెడ్డికి వేసిండు. ఎట్లా ఉందమ్మా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఏం లేదు, మాకేమి ఇస్తలేడు ఆయన. ఎందుకు అమ్మా మంచిగా పెంచిన 2000 ఉన్నాయి, 4000 ఆడ చేసిండు. 4000 అదే 2000. కేసీఆర్ ఇచ్చిన 2000 మాకు ఇవ్వలేలే. ఇంకా మా బస్సులు ఫిర్యాదు పెట్టి మేము ఎక్కుతాం బస్సు. మేము ఏ ఊరు పోతామని ఎక్కుతాం. ఉన్న ఎమ్మెల్యే నీకు పేరు తెలియదా? నాకు తెలియదు. ఎవరు ఎమ్మెల్యే వచ్చారు ఇక్కడ? ఏమో నేను చూడలే. చూడకుండా ఎట్లా ఓటు? నేను లేనయ్యా. మంచిగా సన్న బియ్యం వస్తుందా? బియ్యం సన్న బియ్యం వస్తుంది. ఇంద్రమ్మ చీరలు కానీ ఇస్తున్నాడు. ఇంద్రమ్మ చీరలు లేవు, నెలకు 500 లేవు, పింఛన్ కూడా లేదు. అనగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది? 3 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. వేయం మేము వేయం. ఎందుకమ్మా? ఎందుకేం ఏం పని చేస్తుండే ఆయన మాకు? పైసలు రాక మేము వస్తుంటేమో పైసలు వచ్చినాయి. చిన్నపిల్లలు కడుతూ మన శాతగాని మనిషిని పట్టుకొని మేము తిరుగుతే పైసలు రాలే. వచ్చినాయి, అంతటి వచ్చినాయి. ఈ లైన్ లో ఒక్కరికి రాలే. ఈ ఒక్కరికి బాగా వాళ్ళకి తప్పించి ఒక్కరికి రాలే. ఇటు అడిగిరా మరి మేడాన్ని అడుగుతా. నేను అంటుందంటే అందరికి వచ్చినాయని అన్నారు. నేనుంటే మంచిగా అడుగు మేడాన్ని. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు నష్టపరిహారం కింద. అదే మరి ఎమ్మెల్యే చెప్పినందుకు ఆమె అంటుందంట. మనం నేను లేను మీటింగ్కి వచ్చిన రోజు పైసలు వచ్చినాయి, నీళ్ళు వచ్చిన వాళ్ళకు అన్ని కరెంట్ బిల్లు అవన్నీ. మాకు కరెంట్ బిల్లు కూడా లేదు. మాకు ఫ్రీ కరెంట్ బిల్లు లేక తిరిగి వస్తున్నాం. కరెంట్ బిల్లు 500 గ్యాస్ అన్నదంట.
అవి నాకు దమ్మొస్తు శాతం ఎత్తలేదు. అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిండు వరంగల్ నష్టపోయిన పరిహారానికి నేను డబ్బులు ఇచ్చేసిన అన్ని ఇచ్చేసిన, మీరేమో రాలే అని చెప్పి. మాకు రాలే బిడ్డ, ఈ లైన్ లో రాలే ఎవ్వరికి. నేను చెప్తున్నా ఒక్కకి దుకాణానికి వచ్చింది, ఈ లైన్ లో ఎవ్వరికి రాలే. మీ లైన్ లేనా? ఇక అక్కడ విషయం నాకు తెలియదు కానీ ఈ లైన్ అయితే ఒక్కరికి రాలేదు, అక్కడ అందరికి వచ్చినాయి. రాని వాళ్ళకి కూడా వచ్చినాయి, నీళ్ళు రాని వాళ్ళకి కూడా వచ్చినాయి. కానీ మేమైతే నీళ్ళల్లో ఉన్నాం కానీ మాకు రాలే. మరి గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమైనా తేడాలు ఉన్నాయమ్మా? అంటే మార్పు కానీ ఏది ఏం తేడా ఉన్నది? ఏం మార్పు ఉన్నది? ఏమున్నది? ఒక బస్సు ఫిరి పెట్టిన అంతే గది. బియ్యం అప్పటి నుంచి అది వరకు అంచు నేను బియ్యం ఉత్తగా వచ్చేటివి. ఇప్పుడు ఏం పిరి పెట్టినో? నేను 4000 పింఛనాడు, వాడు పెట్టిన పెట్టపాయ. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఏవి మరి ఏవి 2500 ఏవి ఈ పింఛన్లు ఏవి? మొత్తుకొని వస్తున్నాం, అట్టే ఉంటున్నాం. నాకు టైం సరిపోలే, ఇంకా 5 సంవత్సరాలు కావాలని చెప్తాడు. వేస్తారా ఓటు? మళ్ళీ 5 సంవత్సరాలకు టైం సరిపోతే ఇంకా మళ్ళీ గెలిపియాలని చెప్తుండా? డబల్ ఇస్తారు, డబల్ కూడా ఇస్తాంగా ఓట్లు డబల్ ఇస్తే డబల్ చూస్తే ఇస్తాం. మన ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి పోటీ చేయకముందు మీకు ఏమైనా తెలుసా అమ్మా? ఇట్లా పలానా వ్యక్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి నిలబడతానని. ఏమో మాకు అంతవరకు ఏం తెలియదు. ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి మూడోసారి మీరు చూసుడు అంతేనా? అప్పటి నుంచి మాకు తెలియదు. గెలిపిస్తావు ఇప్పుడు నన్ను ఫిరి అని అంటే వేసుకొస్తున్నారు ఓట్లు. గెలిచిండు మంచి గడ్డ మీద కూర్చున్నాడు, మమ్మల్ని నీళ్ళల్లో ఉంచుండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఏది ఎట్లున్నది? మా మీద తింటున్నాం, ఎట్లున్నది? ఇంకా మమ్మల్ని ముంచుతున్నాం. మేము ఉన్నాయి అన్ని నీళ్ళ పాలైనవి. అంతే. ఎందుకమ్మా మంచి కోటి మేళను కోటీశ్వరులు చేస్తున్నా, ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నా, సన్న బియ్యం ఇస్తున్నా, ఆ చీరలు కూడా గతిలేవు మాకు. ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నా. ఆమె ఇక్కడిది కాదంట, వాళ్ళ బిడ్డదంట ఆ చీరే. ఇంద్రమ్మ చీరలు లేవు, ఇంద్రమ్మ ఇల్లు కూడా లేవు, ఏమి లేవు. గతంలో వినయ్ భాస్కర్ కరెంట్ బిల్లు కూడా లేదు మాకు. జీరో బిల్ కావట్లేదు. జీరో బిల్ మాకు లేదు. కొంతమందికి వచ్చిందంట, కొంత మాకైతే రాలేదు. మీరు 5-6 సార్లు పెట్టి వచ్చినా మాకు రాలేదు, జీరో బిల్ రాలేదు. ఆ పింఛన్ ఎంత లేదు వాడు. ఈ నీళ్ళ పైసలు రాలేదు. నీళ్ళ పైసలు బియ్యం వచ్చినాయంట, ఆ బియ్యం కూడా ఇవ్వలేదు. నీళ్ళు వచ్చిన వాళ్ళకే బియ్యం, పైసలు వచ్చిన వాళ్ళకే బియ్యం ఇస్తాను, ఆ బియ్యం కూడా వాళ్ళకే ఇచ్చేసారు. మాకు నీళ్ళు పైసలు రాలేదు, బియ్యం రాలేదు. గతంలో వినయ్ భాస్కర్ ఉన్నారు కదా ఎమ్మెల్యే, అప్పుడు పరిపాలన మంచిగా ఉండేనా? వినయ్ భాస్కర్ ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు వచ్చే ఆయన ఉన్నప్పుడు పరిపాలన మంచిగా ఉండేనా అంటున్నా. మా ఈ కేసీఆర్ ఉన్నప్పుడే తీరుండే. అవి ఇది పెట్టింది కానీ ఈ కేసీఆర్ విన కంచి అన్ని మన కేసీఆర్ కిట్ పోయింది, బాలంతలకు పసిపిల్లలకి ఇచ్చేది అన్ని దీని కూర్చున్నారు. పాతవే పోతే చీరలు అవన్నీ బొత్తలకు వేసుకున్నాం. ఇంకా ఏందమ్మా మంచి